నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ 3 నెలల్లో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని ప్రకటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మంత్రి సత్యకుమార్ వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పథకంలో అవకతవకలు జరిగాయని వెల్లడి సమగ్ర విచారణ చేస్తామన్న మంత్రి సత్యకుమార్ సింగినగర్లో అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని వెల్లడి టీడీపీలో ప్రక్షాళన మొదలు కావడంతో తాడేపల్లికి ఎఫెక్ట్ తగిలిందన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి టీటీడీ పనుల్లో కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకున్నారని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే రాజధాని అభివృద్ధి పనులను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ అన్నారు రాష్ట్ర రాజధాని అయిన అమరావతి అభివృద్ధి పనులను రానున్న 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగునూరు నారాయణ పేర్కొన్నారు ఆదివారం ఉదయం 9:06 సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే తొలి 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యుత్తమమైన డిజైన్ను రూపొందించి అమలుపరచడం జరిగిందన్నారు ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అలా యాక్చువల్గా డిజైన్ చేసాం దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం తర్వాత రోడ్లు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి మంత్రులకు కావచ్చు సెక్రటరీలకు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఇక్కడ పేదరికం కారణంగా వైద్యానికి దూరం అవుతున్న రోగులకు ఆరోగ్యశ్రీ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని ఏపీ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు ఆదివారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు మారుమూల గ్రామానికి సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేసి వైద్యంలో రాష్ట్రాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామన్నారు క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఈ మహమ్మారి నివారణ కోసం చర్యలు తీసుకుంటామన్నారు అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభించనున్న సందర్భంగా అజిత్ సింగ్ నగర్ అమెరికన్ ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే అన్నా క్యాంటీన్లు పునరుద్దరించాలని సంతకం చేశారని వెల్లడించారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చాం. మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 2014, 2019 పేదవాడికి పట్టినన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఈరోజు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ని 100 రోజుల ప్రణాళికలో రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ కానీ, పింఛను 3000 4000 పెంపు కానీ, ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ, డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ, అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 5 అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఈ 5 అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్టకొట్టినట్టుగా 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేశాడు. ఇవాళ మళ్ళా మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ, ప్రియా సోమేశ్వరరావు, డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం. పేదవాడికి పట్టిడన్నం పెడతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే, పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పరిపాలన ఉంటుంది. ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున 58వ డివిజన్లో మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంతగానో పేద బలహీన వర్గాలందరూ కూడా, ఎస్సీ మైనార్టీలందరూ కూడా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. లోకల్గా ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుకు వచ్చి వారు ఈ రోజున స్టార్ట్ చేశారు. రేపు ప్రభుత్వం 1వ తారీఖు నుంచి నడిపేదానికి ముందుగా మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం కోసం, పబ్లిక్లో తెలియజేయడం కోసం ఈ రోజున వారు 58వ డివిజన్ కమిటీ మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసింది. మేము ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం పేదవాడికి నోటి దగ్గర అన్నం తీసేసింది. ఈ ప్రభుత్వం పేదవాడికి అన్నం పెడతా ఉంది. అదే తేడా తెలుగుదేశానికి, వైసీపీకి. అది పేదవాడిని ఆకలి తీర్చే ఆలోచన చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలు తిరస్కరించారు. పేదవాడి ఆకలి తీరుస్తాడు, పేదవాడిని ఆదరిస్తాడు, అభిమానిస్తాడని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీకి అలానే మరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచారు. కనుక రాష్ట్రంలో అన్ని కలియుగ దైవం వద్ద మొదలైన ప్రక్షాళన ఎఫెక్ట్ తాడేపల్లికి తగిలిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ధనంపైనే వీళ్ల కళ్లు పడ్డాయని ఆగ్రహించారు. టీటీడీ పనుల్లో కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. తిరుమల ఒక ఆధ్యాత్మిక రాజధాని అని, వారి 5 ఏళ్లలో అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం ఎవరికిచ్చారో చెప్పగలరా అని నిలదీశారు. టీటీడీలో 5 ఏళ్లలో జరిగిన అన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మా కూటమిపైన ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా
ఒక అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక చెంప పెట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే 5 సంవత్సరాల కాలంలో తన చేసినటువంటి పనుల మీద ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ సీఎంగా, ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారు. ఏ ముఖ్యమంత్రి అనుకుంటారు, గోడల మీద కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లతో అందరి ఇళ్ల మీద, గోడల మీదకి వెళ్ళారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు. గుండెల్లో దడబుట్టించాడు. గుండెల్లో దడబుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో దడబుట్టించాడు. మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు భయంతో బ్రతికారు మిత్రులారా. ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు బూతుల దగ్గర పరిశీలిస్తే కసితో ఓటేశారు. వచ్చి జగన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ముఖ్యమంత్రిగా కానివ్వకూడదు, ఈ వైసీపీ ప్రభుత్వం రాకూడదు, ఫ్యాన్ రెక్కలు విరిచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. జగన్ సిద్ధం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఇంటికి పంపించేదానికి సిద్ధమయ్యారు మిత్రులారా. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా పంచభూతాల్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మామూలుగా భగవంతుడికి ఆధీనంలో ఉంటే ఈయన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి దాన్ని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేశాడు. గాలి, నీరు ఎక్కడ ఏన్ని వదలలేదు. ఆయన మంత్రివర్గం నుండి కొందరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా అప్పుడు పాతకాలంలో ఆలీబాబా అరడజన్ దొంగ అనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవినీతి అరాచక విధానాల మీద ఒక ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దానికి మొదటిగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడున్నటువంటి ఈవో ధర్మారెడ్డి మార్పుతో శ్రీకారం చుట్టారు. ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్కి తగిలినాయి. కొండ మీద మారిస్తే ఇక్కడ తగిలింది వైబ్రేషన్స్. వణికిపోతున్నారు. ఎందుకంటే మామూలుగా నేను దాదాపు 27 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఏ రోజు ఇంత అవినీతిమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కూడా వీళ్ళు కన్నుబడింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చరిత్రలో ఏ చైర్మన్ తీసుకోలేని ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియల్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సున్నబట్టిల సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారని వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియల్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత శిబిరం నిర్వహించడం శుభ పరిణామమన్నారు. అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మా కళ్యాణ మండపంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మిగిలినటువంటి కార్యవర్గానికి, ఫార్మర్ ప్రెసిడెంట్స్కి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ప్రభుత్వ దీని మీదే కాకుండా ఇలాంటి అసోసియేషన్స్, అలాగే లయన్స్ క్లబ్లు, అలాగే మన రోటరీ క్లబ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రజాసేవలో ముందుండాలి. అందరం కూడా మనతో పాటు ప్రజలకు కూడా సమానమైనటువంటి వైద్య అలాగే సేవలు కానీ అన్ని అందేటట్టుగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా వాళ్ళందరూ సహకారం ఉండాలి. మంచి కార్యక్రమం ఇది. హృదయపూర్వకంగా దీంట్లో భాగస్వాములైనటువంటి మెడికల్ సిబ్బందిని, డాక్టర్స్ని, అలాగే అసోసియేషన్ సిబ్బందిని, అసోసియేషన్ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తాం. ఆటో ఫైనాన్షియల్ అసోసియేషన్ ప్రారంభించి 50 సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం ఈ స్వర్ణోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. ప్రత్యేకించి మీరు అడిగినట్టు సర్వీస్ ఏది అంటే, మా అసోసియేషన్ ప్రారంభించిన మొట్టమొదటి సంవత్సరం 1974లోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్
మీ యూనియన్కి ఆ రోజుల్లో మేము డొనేట్ చేయడం అది మా ఫస్ట్ కంట్రిబ్యూషన్ మీతోనే మొదలైంది. ఇది 1974లో. తర్వాత మిగిలిన యాక్టివిటీస్ ఇప్పుడు అకాడమీ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చేరటం, అలాగే ఏవీ ఇంజనీర్లతో ఇన్వెస్ట్ చేయటం, ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటూ ప్రత్యేకంగా ఈరోజు మాకు ఎవరైతే కస్టమర్స్గా ఉన్నారో ఎక్స్క్లూజివ్గా ఈ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ ఫ్యామిలీస్కి వాళ్ళ హెల్త్ కాన్సెప్ట్తో వాళ్ళకి ఈ మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. దీనికి మరి ఈ రోజున ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ 50 సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సంస్థ 1974 సంవత్సరంలో విజయవాడలో స్థాపించబడింది. ఆ రోజుల్లో ఇక్కడ ఫైనాన్షియర్స్ అనేది ఫైనాన్స్ వ్యాపారం చేయటం అనేది తక్కువ. వాహనాలకి ఫైనాన్స్ కావాలంటే చెన్నైలో ఉన్న ఫైనాన్స్ కంపెనీల దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం జరిగేది. అలాంటి సందర్భంలో కొంతమంది ఔత్సాహికులు ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించి అప్పటి ఫౌండింగ్ సెక్రటరీ బసవేశ్వరరావు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వీరు ఈ సంస్థను అప్పుడు 1974లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ కృష్ణా జిల్లా ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామండి. ఈ వేడుకలకి సందర్భంగా మనకి మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సుమారు 500 మంది ఆటో డ్రైవర్లు కార్మికులకి మనం ఇవాళ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంపు. ఈ క్యాంపులో మనం గుండె జబ్బులు, కంటి జబ్బులు, షుగరు, డయాబెటీసు, బీపీ మొదలగు ఎముకలు, నరాలు ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా చేస్తున్నామండి. ఈ స్వర్ణోత్సవాలు ఇవాళ మనం ఈ కార్యక్రమం ఇది 4 రోజుల కార్యక్రమంగా మేము చేసుకుంటున్నామండి. ఇవాళ మెడికల్ క్యాంప్తో ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. మరియు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కూడా మనం ప్లాన్ చేసామండి. 19వ తారీఖున సాయంత్రం మన అడిషనల్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు దానికి. తర్వాత 22వ తారీఖున రజక అభ్యుదయ సంఘం సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజక అభ్యుదయ సంఘం అధ్యక్షులు వల్లూరి మధుసూదన్ రావును అభినందించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ స్కూలు ప్రారంభానికి ముందే పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కేవలం పుస్తకాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా రజక సామాజిక వర్గానికి చెందిన వారికి చేతన అందించేలాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. అభ్యుదయ సంస్థ అధ్యక్షులైన మా సోదరుడు మధు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రజక సామాజిక వర్గ పిల్లలకి మరి బుక్స్ కానీ స్కాలర్షిప్లు, అదే రజక అభ్యుదయ సంస్థలో సభ్యులైనటువంటి వారు ఎవరైనా చనిపోతే వారికి మట్టి ఖర్చులు ఇవ్వడం జరుగుతోంది. గత ఎన్నో సంవత్సరాలకు జరుగుతోంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి సంస్థలు సరిగ్గా పనిచేస్తే మరి అందరూ ఆ సామాజిక వర్గాల్లో పేదవాళ్ళందరికీ కూడా మంచి జరుగుద్ది. ప్రభుత్వమే కాకుండా ఇలాగా కుల సంఘాలన్నీ కూడా మరి అన్ని రకాలుగా తమ సామాజిక వర్గాల్లో పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తే బాగుంటుంది. ఇవాళ స్కూల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. స్కూల్స్ ఓపెన్ చేసే ముందు పిల్లలకి పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. స్కూల్స్ ఓపెన్ అయిన సందర్భంగా రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ పిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమం, అలాగే స్కాలర్షిప్ల కార్యక్రమం, అలాగే పెళ్లి ఖర్చుల నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల నిమిత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. సొంతంగా మహాప్రస్థానం వ్యాను కొన్ని సభ్యులకు మేము ఫ్రీగా పంపించడం జరుగుతుంది. అలాగే ఒంట్లో బాగోనాలకు కూడా మందుల ఖర్చుల నిమిత్తం మా రజక అభ్యుదయ సంఘం ద్వారా ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది. మా సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పేసి తెలియపరుస్తూ రజక అభ్యుదయ సంఘం అధ్యక్షులు వల్లూరి మధుసూదన్ గారి ఆధ్వర్యంలో వెనకబడిన తరగతి చెందినటువంటి మా రజక కుటుంబాలందరికీ కూడా ఏదైతే రజక అభ్యుదయ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా చదువుకుని అధిక శాతం ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులందరికీ కూడా
వారికి ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి అటువంటి పిల్లల్ని గుర్తించి మధు గారి ఆధ్వర్యంలో రజక సంఘం అభ్యుదయ సంఘం తరఫున కూడా ఈరోజు పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. నగరంలోని హోటల్ నోవాటెల్లో మిరాక్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. విజయవాడ నగరంలోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన మిరాక్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను నగరవాసులు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వజ్రాభరణాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నగరవాసులు డైమండ్ ఎగ్జిబిషన్ ను సందర్శించి తమను ఆదరించాలని సందర్భంగా నిర్వాహకులు మాధవి కోరారు. నా పేరు కృష్ణ అండి. నేను నా ఫ్రెండ్ రాయపాటి మమత అండ్ సక్కు మాధవి అని ముగ్గురం కలిసి ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టార్ట్ చేసామండి. కొత్తగా ఒక 30-40 డేస్ బ్యాక్ గుంటూరులో ఇనాగ్రేషన్ చేసి ఎగ్జిబిషన్ చేసామండి. చాలా బాగా స్పందన వచ్చింది. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మన మోడీ గారు ప్రమోట్ చేస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నార్మల్ మైండ్ డైమండ్ జ్యువెలరీ కంటే చాలా రీజనబుల్ కాస్ట్లో అందరికీ అందుబాటు ధరలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం డైమండ్స్ పెట్టుకునేటువంటి కాస్ట్లో మనకు అందుబాటులో ఉంటుందండి. సో అది మేము కొత్తగా తీసుకురావడం అంటే సౌత్ ఇండియన్ మోడల్స్ అవి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు డైమండ్ యొక్క పార్టీ. సో ఈ మిరాక్ గోల్డెన్ డైమండ్స్ మా ట్యాగే డ్రీమ్ కమ్ ట్రూ అండి. అంటే ప్రతి ఒక్కళ్ళ కళల సాకారం అవ్వాలి అనేది మా ఉద్దేశం అన్నమాట. సో ఎవరికైనా కానీ డైమండ్ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పటి వరకు పెట్టుకోలేకపోయే వాళ్ళు ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ వల్ల అందరికీ అఫోర్డబిలిటీ వచ్చిందండి. పుట్టి అఫోర్డబిలిటీ అనే కాదు, మన మోడీ గారు కూడా ఆయన ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది చాలా సస్టైనబుల్, పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఇలాంటి డైమండ్స్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అందరూ కొనుక్కోగలిగే ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మార్కెట్ బాగా క్యాచప్ అవుతుందండి. ఆల్రెడీ అమెరికా అండ్ మిగతా యూరోపియన్ కంట్రీస్లో కూడా పిల్లలందరూ ఏంటంటే సస్టైనబుల్ డైమండ్స్ అని వీటి వంక చూస్తున్నారనమాట. ఈవెన్ ఇండియాలో కూడా రీసెంట్ పాస్ట్లో గత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ డైమండ్స్ బాగా ఊపందుకున్నాయి. అండ్ మేము ముగ్గురం ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ జ్యువెలరీ బిజినెస్ ద్వారా ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవ్వాలని వేరే స్టోర్స్ అవి కూడా ఓపెన్ చేయాలి. ఫస్ట్ స్టోర్ విజయవాడలోనే ఓపెన్ చేస్తున్నామని. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. సమావేశాలు ఇక్కడ విజయవాడలో జరిగాయి. అఖిల భారత నాయకులు బివి రాఘవులు, ఎంఏ బేబీ దీనికి హాజరయ్యారు. ఎన్నికల అనంతరం కొత్త పరిస్థితిని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి సిపిఎం తన వైఖరిని నిర్ణయించుకుంది. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా ఎదురు దెబ్బ తినది. దాదాపు దేశ ప్రజలు అత్యధిక మంది బీజేపీని తిరస్కరించారు. బొటాబొట్టి మెజారిటీ. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కూటమి అధికారం చేపట్టాక మొదటి సమావేశాలు కావడంతో తొలి రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేత నారా లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. డిఎస్సీ 2008 జీవో నెంబర్ 39 ప్రకారం
ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మంది రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజ్ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడిపై పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ 3 నెలల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని ప్రకటన. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి సత్యకుమార్ వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పథకంలో అవకతవకలు జరిగాయని వెల్లడి, సమగ్ర విచారణ చేస్తామన్న మంత్రి సత్యకుమార్. సింగినగర్లో అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని వెల్లడి. టీడీపీలో ప్రక్షాళన మొదలు కావడంతో తాడేపల్లికి ఎఫెక్ట్ తగిలిందన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ పనుల్లో కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకున్నారని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.